భద్రాద్రి రాముని కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. పాల్గొన్న పౌర్ణమికి రామయ్యను పెళ్లి కొడుకుని చేయటం ఆనవాయితీ. అయితే రేపు పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం వస్తుండటంతో రామయ్యను పెళ్లి కొడుకుని చేసే క్రతువు ఎల్లుండికి వాయిదా పడింది. కళ్యాణ క్రతువులో భాగంగా రేపు జరగాల్సిన కార్యక్రమాలను బుధవారం నిర్వహించాలని దేవస్థానం వైదిక సిబ్బంది నిర్ణయించారు. ఏటా శ్రీరామనవమికి ముందు వచ్చే పాల్గొన్న పౌర్ణమికి పసుపు కొట్టి రామయ్యను పెళ్లి కొడుకుని చేస్తారు. ఆ తర్వాత తలంబ్రాలు కలిపి భద్రాద్రి సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు ప్రారంభిస్తారు. అనంతరం దేవస్థానంలో వసంతోత్సవం, డోలోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే రేపు సరిగ్గా పౌర్ణమి నాడే చంద్రగ్రహణం ఏర్పడడంతో శుభ కార్యక్రమాలన్నింటినీ మరుసటి రోజు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రహణం సందర్భంగా రేపు ఉదయం 8 గంటలకి భద్రాచలం రామాలయం తలుపుల్ని మూసివేస్తారు. రేపు రాత్రి 7:30 గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి, సంప్రోక్షణ చేసిన తర్వాత సీతారాముల దర్శనాలకు భక్తుల్ని అనుమతిస్తారు.